పసుపు బోర్డు ఏర్పాటు ఇది డిమాండ్ మాత్రమే కాదు. 2019 ఎన్నికల్లో దేశం చూపు తిప్పిన ఉద్యమం. రాజకీయ నేతల వాగ్దానాలకు విసిగి వేసారిన ఇందూరు రైతుల ఉద్యమ బాటపట్టారు. లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసిలోనూ ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసి తమ గళాన్ని జాతీయ స్థాయిలో వినిపించారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఒక్కో బూత్లో 12 ఈవీఎంలు వాడాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రైతుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఆ సమయంలో బోర్డు బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తాను గెలిస్తే 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకువస్తానంటూ ఎన్నికల బరిలోకి దిగారు. బాండ్లు రాసి ఇందూరు రైతాంగానికి భరోసా కల్పించారు. అలా రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన బలమైన అభ్యర్థిపై ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. పార్లమెంట్ గడప తొక్కారు. తనను ఎంపీగా గెలిపించిన రైతన్నుల రుణం తీర్చుకునేందుకు ధర్మపురి అరవింద్ ఆనాటి నుంచి విశ్రమిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ గెలుపొందిన బోర్డు ఏర్పాట్లో జాప్యమైంది. 100 రోజుల్లో అన్న మాట ఏళ్లు దాటింది. దాంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుగానే పసుపు బోర్డును సాంగ్లీకి తరలిస్తానని ప్రచారం జరిగింది. అక్కడున్న ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించడంతో తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం నీలి నీడలు కమ్ముకున్నాయి. అయినా ఎంపీ అరవింద్ వెనకడికి వేయలేదు. కేంద్ర మంత్రులతో పాటు హోంమంత్రి, వ్యవసాయ, పరిశ్రమల శాఖల మంత్రులతో పలు దఫాలుగా భేటీయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 2023 అక్టోబర్లో పాలమూరు గడ్డ మీద బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ మాట తప్పకుండా పార్టీపై నమ్మకం పెరిగేలా అధినాయకత్వాన్ని బోర్డు ఏర్పాటుకు ఒప్పించారు. గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్లో పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డును వేల్పూర్లో ఏర్పాటు చేశారు. అలాగే కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అరవింద్ ప్రయత్నించారు. జిల్లా కేంద్రంలో ప్రాంతీయ బోర్డు కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు రైతులతో పాటు ఎంపీ అరవింద్ కేంద్ర అగ్రనాయకత్వానికి పలుమార్లు విన్నవించారు. దీంతో కేంద్రం అంగీకరించింది. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చైర్మన్ నియామకంతో బీజేపీ నేతలు సంబరాలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్కు ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ముందుకు సాగని పసుపు బోర్డు ఏర్పాటు ఎంపీ అరవింద్ కృషితో సాధ్యమైందన్నారు.